శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నెలకొంది. సృజనాత్మకత లేని వాళ్లే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక రకంగా వివక్ష అనేది కనిపిస్తోంది. ఈ మాటలన్నది ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్. నిజంగానే బాలీవుడ్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో మతపరంగా వివక్ష చూపిస్తున్నారా? పెద్ద ఎత్తున అవుట్రేజ్ వచ్చిన తర్వాత భారతదేశం నాకు ఇల్లు, భారతదేశమే నాకు ఒక కుటుంబం లాంటిది అని దాన్ని మిస్ఇంటరప్ట్ చేశారు. మిస్అండర్స్టాండింగ్ జరిగింది అనేటువంటి మాటని ఏఆర్ రెహమాన్ ఎందుకు చెప్తున్నారు? యాక్చువల్గా ఈ మొత్తం ఎపిసోడ్ ఎందుకని ఇప్పుడు బయటకు వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో గతంలో మనం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నప్పటికీ ఈసారి ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు, అందులో మతం కోణం కూడా ఉంది అనే మాట, 8 ఏళ్లుగా పవర్ షిఫ్ట్ కనిపిస్తోంది అనేది, అందువల్లే అవకాశాలు రాలేదేమో అనేటువంటి గుసగుసలు ఉన్నాయి, బట్ నాకు మాత్రం డైరెక్ట్గా ఎదురైందని నేను చెప్పట్లేదు అనేటువంటి ఒక మాట. సో నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయా మన దగ్గర? అందరూ ఫస్ట్ అడగాలి ఏంటంటే తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు ఆయనకు వచ్చిందని అడగాలి ఫస్ట్. ఎందుకంటే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది చాలా మటుకు మారిపోయింది. ముందు కవిత గారు మీకు గుర్తుంటుంది, మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు క్యాసెట్లు కొనుక్కుంటుండే, వెళ్ళి షాప్లలో వెళ్ళి క్యాసెట్ కొనుక్కొని వచ్చి దాని నుంచి మన పాటలు వింటుండే. దాని తర్వాత సీడీలు వచ్చినాయి. మ్యూజిక్ వరల్డ్ లాంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ సీడీలు కొనుక్కుంటుండే మనం. దాని తర్వాత సీడీలు కూడా పోయినాయి. ఇప్పుడు సీడీ ప్లేయర్లే దొరకట్లేదు. దాంతో స్పాటిఫై కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, సారేగామా లాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, వాళ్ళ రేడియో ఒక సెట్ వస్తుంది, అదొకటి. ఇట్లాంటి చాలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్గా మారిపోయింది మ్యూజిక్. ఫిలిం ఇండస్ట్రీలో కూడా మనకు చాలా మటుకు తెలుసు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా మ్యూజిక్ రిలీజ్ అని చెప్పి పెద్ద ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు అసలు అది వినబడట్లేదు, ఎక్కడ వినబడలేదు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎక్కడ పోయిందో తెలియదు. లాస్ట్ టైం నాకు జరిగినప్పుడు గుర్తుంది, ఒక 2-3 సంవత్సరాల ముందు ఆ శిల్పకళా వేదికలో మొత్తం చైర్లని వలగొట్టారు. ఇప్పుడు ఎక్కడ వినబడట్లేదు అసలు మ్యూజిక్ ఆడియో రిలీజ్ అనేది. ఎందుకంటే ఇండస్ట్రీ మారిపోయింది. ద వే ద మ్యూజిక్ ఈజ్ డెలివర్డ్. ఒక ప్రొడ్యూసర్ ఆయన పరిస్థితి ఆలోచించండి. ఆయన పెట్టుబడి పెట్టేటప్పుడు సినిమాలో హీరోకి డబ్బులు, హీరోయిన్కి డబ్బులు, ఇదంతా ప్రొడక్షన్ కాస్ట్, పోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్, దానికన్నా ముందు మ్యూజిక్ సెట్ చేయడం, ఇదంతా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి కూడా రిటర్న్ రావట్లేదు. ఒక వారం కూడా సినిమా థియేటర్లో నడవట్లేదు. హౌస్ఫుల్ అని చూపిస్తారు కానీ మన అందరు తెలిసిందే సంగతి. ఇండస్ట్రీ మారిపోయింది చాలా మటుకు. ఏ టైంలో మన దగ్గర సి రామచంద్ర కానీ, ఆ టైంలో ఎస్డి బర్మన్ గారి అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఇప్పుడు చూస్తే మీకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా గుర్తుండదు, పేరు అడిగితే మీకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ దురంధర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ నాకే తెలియదు, కానీ మ్యూజిక్ బాగుండేది నాకు తెలుసు అంతే. హక్ సినిమా కూడా నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు గుర్తులేదు, కానీ ఈ పాటలు బాగుంది, నాకు నడిమిట్లా ఉన్న పాటలు బాగానే ఉంది, కానీ ఐ డోంట్ రిమెంబర్ ఇట్. ఒకసారి బయటికి వచ్చిన తర్వాత సినిమా థియేటర్ తర్వాత పాట ఏంటని నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు కూడా మీరు పాత తెలుగు సినిమాలు కానీ, పాత హిందీ సినిమాలు ఇప్పుడు కూడా మీరు హమ్ చేసుకుంటారు అప్పుడప్పుడు. మీరు విన్నప్పుడు మీకు చాలా అంటే లిరిక్స్ అంత పవర్ఫుల్ ఉండే ఆ టైం. ఇప్పుడు మ్యూజిక్ ఎట్లయిపోయిందంటే డబ్బ లోపల రాలేసి కొట్టినట్లు ఉంటుంది మ్యూజిక్. ఇప్పుడు మీకు ఏం గుర్తుండదు. ఆ మ్యూజిక్ అనేది అసలు ఎవరు పట్టించుకోలేదు, పబ్లిక్ కూడా వినడానికి రెడీగా లేరు. సరే, మన కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా స్పాటిఫై పెట్టుకుంటాం, లేకుంటే ఎఫ్ఎం స్టేషన్ పెట్టుకుంటాం, లేకుంటే యూట్యూబ్ నుంచి ఏదైనా ప్లే చేస్తుంటాం. కానీ ఒక రెగ్యులర్ లాయల్టీ అని మ్యూజిక్కి పోయింది, ఎప్పుడో పోయింది అది. సినిమాలో ముందు ఒక మ్యూజిక్ అనగానే చాలా పెద్ద, కొన్ని సినిమాలు అయితే 8 పాటలు 9 పాటలు ఉంటుండే. ఇప్పుడు 1-2 పాటలు కనిపిస్తే కూడా చాలా పెద్దది అనమాట. సో ఆ పరిస్థితులు, ఆ ఒక సిచ్యువేషన్ నుంచి రెహమాన్ గారి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి, ఇది నాకు ఫస్ట్ ప్రశ్న. ఎందుకంటే కమ్యూనల్, ఆయన ఒక ఓపెన్ డేట్ చెప్పలేదు. 8 సంవత్సరాలు అన్నారు. అంటే కరెక్ట్గా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్న సిచ్యువేషన్ అని చెప్తున్నారు అనమాట. అది కూడా ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చారు? BBC హిందీ, ఏషియన్ సర్వీస్. ఎవరు ఇంటర్వ్యూయరు? ఒక పాకిస్తానీ. అంత సెట్ ఇది. ఆయన ఒక దూరదర్శన్కో లేకుంటే మన భారతదేశంలో ఎన్నో ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్కి చెప్పారు ఈ మాట. ఆయనకు తెలుసు దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉండబోతుంది అనేది. ఇప్పుడు దాన్ని వచ్చి నన్ను మిస్అండర్స్టాండ్ చేయడం ఏముంది? మీరు చాలా క్లియర్గా అది ఇంకోసారి రివైండ్ చేసుకుంటే కూడా మీరు వినొచ్చు. మీరు చెప్పిన మాట చాలా క్లియర్, దట్ మీకు ఇప్పుడు ఆపర్చునిటీస్ రావట్లేదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక చాలా టాలెంటెడ్గా ఉన్న మనిషిని, ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్ అని తీసుకుందాం. ఇప్పుడు మీరు ఒక ప్లంబర్ని పిలిచినప్పుడు ఒకటి వస్తే వాడు ఫస్ట్ వచ్చి నాకు 2,000 రూపాయలు కావాలంటే మీరు బార్గెన్ చేస్తారు అంతే. నెక్స్ట్ టైం అని బిలోవర్ మీరు యూ లుక్ ఫర్ సంబడి at 1,000 రూపీస్. ఇది నార్మల్ హ్యూమన్ సైక్. ఇది మ్యూజిక్ ఇండస్ట్రీ కూడా అట్లనే అయిపోయింది. వెరీ రా ఫార్మాట్లో చెప్తున్నాను నేను.
ఎక్కడ రోజా నుంచి మొదలైన ఏఆర్ రెహమాన్, దానికన్నా ముందు ఇందిరా హీ డిడ్, బట్ ద యాక్చువల్ హిట్ వాజ్ రోజా. ఆ టైంలో ఎవరు ఛాన్స్ ఇచ్చారు ఆయనకి? మణిరత్నం లాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఆయన గురువు ఎవరు? గురువు అని చెప్పలేను, కానీ ఆయన ఫస్ట్ పర్ఫామ్ చేసింది ఇళయరాజా గారు. ఇప్పుడు ఇళయరాజా గారు ఎక్కడున్నారు మ్యూజిక్ ఇండస్ట్రీలో, కానీ ఆయన పాటలు గుర్తుంటుంది మనకు. ఆయనకు అప్పుడప్పుడు 1-2 సినిమాలు వస్తున్నాయి అంతే. ఇళయరాజా గారు కంప్లైంట్ చేశారా? నన్ను కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసారు. ఎందుకంటే మన అందరికి గుర్తుంది. కుమార్ షాను ఎక్కడున్నారు ఇప్పుడు? అల్కా యాగ్నిక్ ఎక్కడుంది ఇప్పుడు? ఎందుకు మీరు యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ సచ్ నేమ్స్. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ లేరు ఇప్పుడు. వాళ్ళందరూ మాయమైపోయారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, కవర్ వర్షన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆల్ స్టార్ సింగర్ లాంటి ప్రోగ్రామ్ నుంచి వచ్చే విన్నర్స్ని వాళ్ళని మ్యూజిక్ దాంట్లో తీసుకుంటారు. ఉదిత్ నారాయణ ఉండే, ఎక్కడ పోయిన ఉదిత్ నారాయణ తెలియదు మనకి. షాన్ కూడా మొన్న స్టేట్మెంట్లో రెహమాన్ షాన్ కూడా చెప్పారు, ఐఎమ్ డూయింగ్ షోస్ అన్నాడు. అది లేదు ఆయనకి ఇప్పుడు, ఆ ఛాన్సే లేదన్నమాట. పోయింది అది, ఆ ఇండస్ట్రీ పోయింది. కంపెనీ అనురాధ పోడ్ వాళ్ళు ఉండే. కానీ రెహమాన్ గారు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు బి హంబుల్ ఎనఫ్ టు అండర్స్టాండ్ దిస్. సరే, నాకు ఆస్కర్ వచ్చింది, నాకు ఎన్నో ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ పద్మభూషణ్ కూడా ఇచ్చారు మిమ్మల్ని. మీకు ఇంకేం కావాలి? మిమ్మల్ని ప్రతి సినిమాలు మిమ్మల్ని తీసుకోవాలన్నా ప్రొడ్యూసర్ భయపడతారు. ఇన్ఫ్యాక్ట్ దట్స్ వాట్ జావేద్ అఖ్తర్ సెట్. మీ దగ్గరికి ఒక చిన్న ప్రొడ్యూసర్ రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే యూ విల్ కోట్ ఇన్ మిలియన్స్, యూ విల్ కోట్ ఇన్ క్రోర్స్. ఆయన ఇవ్వలేడు మీకు ఆ డబ్బులు, దానికోసం రావట్లేదు. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ నాట్ కమింగ్, నాట్ బికాజ్ ఈజ్ అ ముస్లిం. ఇన్ఫ్యాక్ట్ మనందరూ తెలుసు, చాలామంది ప్రేక్షకులు తెలిసి ఉంటుంది బహుశా. రెహమాన్ వాళ్ళ ఫాదర్ వాజ్ అ బిగ్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ మలయాళం సినిమా. ఈవెన్ దో తమిళియన్ ఆయన పుట్టింది, కానీ హీ వాజ్ ఒక 100 సినిమాల దాకా మలయాళం చేశారు ఆయన, ఫ్రమ్ 1960s ఆన్వర్డ్స్. ఆర్కే శేఖర్ అని ఆయన పేరు, రెహమాన్ గారి ఫాదర్ పేరు. అండ్ హీ వాజ్ అ బ్రిలియంట్ మ్యాన్. కానీ ఆయన డబ్బుల గురించి ఎక్కువ పట్టించుకోలేదు. రెహమాన్ ఇస్ జస్ట్ ద ఆపోజిట్, ఈజ్ వెరీ మనీ మైండెడ్. అది బహుశా వాళ్ళ ఫాదర్ చేసిన దానికి ఒకసారి ఏదో ఇంటర్వ్యూలు అన్నారు ఆయన, నా ఫాదర్ చేసిన తప్పు నేను చేయను, నాకు డబ్బులు సంపాదించాలి, నాకు సొంతంగా నా స్టూడియో కావాలి. ఇన్ఫ్యాక్ట్ శేఖర్ గారు ఆయన ఆ టైంలో ఫస్ట్ ఈ ఎలక్ట్రానిక్ సింథసైజరు, చిన్న ఎలక్ట్రానిక్ పియానోస్ వచ్చినప్పుడు సింగపూర్ నుంచి పట్టుకొస్తుండే. అప్పులు తీసుకొని అట్లా చేసి ఆయన తీసుకొచ్చి ఆయన మ్యూజిక్ సెట్ చేస్తుండే దానికి. దాంతోనే ఆయన చాలా మటుకు టెన్షన్లో వచ్చి లాస్ట్ 43 ఏజ్లో ఆయన చనిపోయారు. స్ట్రెస్, ప్యూర్లీ స్ట్రెస్. రెహమాన్ కూడా అంగీకరిస్తున్నారు, ఎస్ మై ఫాదర్ వాజ్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అక్కడిక్కడ అప్పు తీసుకున్నారు ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం. లాస్ట్లో వాళ్ళ మదర్ ఆర్వి శేఖర్ గారు చనిపోయిన తర్వాత ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అమ్మడం మొదలుపెట్టారు. కొన్ని అయితే రెంట్కి ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఫ్యామిలీ బతకాలి కదా. సో రెహమాన్లో అదొక కోపం ఉండే. వన్ ఆఫ్ ద రీజన్స్ వై ద ఫ్యామిలీ కన్వర్టెడ్ పాసిబుల్ అది ఉండొచ్చు. ఎందుకంటే ఒక సూఫీ సెయింట్ వచ్చారంట వాళ్ళది, కరీముల్లా షా ఖాద్రీ అని చెప్పి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి దే కన్వర్టెడ్ టు ఇస్లాం. మరి వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ మదర్ పేరు కస్తూరి శంకర్ అని ఉండే, శేఖర్ అండ్ కస్తూరి వాజ్ హర్ నేమ్. కస్తూరి అండ్ శేఖర్ గాట్ మ్యారీడ్ ఇన్ తిరుమలలో జరిగింది వాళ్ళ పెళ్ళి. ఆలోచించారు ఆ టైంలో. సో దాట్ డివోట్ హిందూస్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు, ఇస్లాంకి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళ ఫ్యామిలీలో అందరు కన్వర్ట్ కాలేదు. రెహమాన్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, ఐ థింక్ ఆ నేమ్ ఇస్ రేనా వాళ్ళ 2 పిల్లలు దే ఆర్ హిందూస్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. జీవి ప్రకాష్ అండ్ భవానీశ్రీ వాళ్ళు కూడా ఫిలిం ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీలో దే ఆర్ గుడ్ నేమ్ ఇన్ తమిళ ఇండస్ట్రీలో. కానీ రెహమాన్ గారికి ఎందుకో ఈ ఒక రిలీజియన్ పిచ్చి పట్టింది సడన్గా. బట్ వీ నెవర్ అబ్జెక్టెడ్ టు ద ఫ్యాక్ట్ దట్ ఖ్వాజా పాడినప్పుడు ఎవరు వీ ఎంజాయ్డ్ ఇట్. వందే మాత్రంని ఒక కొత్త వర్షన్గా తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఒక క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్స్ అన్నిట్లో అది ప్లే అవుతున్నప్పుడు కూడా వీ గెట్ దట్ గూస్ బంప్స్ మూమెంట్స్. కానీ ఎందుకో సడన్గా నన్ను ముస్లిం అని చెప్పి నాకు పాట క్లియర్, నాకు మ్యూజిక్ రావట్లేదు, నాకు ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు, వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుంటారు అంటే అఫోర్డబిలిటీ ఈజ్ అ ఫ్యాక్ట్. అండ్ క్రికెట్లో ఒక పార్లన్స్ ఉంది, కవిత గారు, అది గవాస్కర్ టైంలో అడుగుతుండే. ఇప్పుడు గవాస్కర్ ఎప్పుడు రిటైర్ గారు, లాస్ట్ బికెమ్ ఎ రన్నింగ్ జోక్ ఈయన ఎట్లా రిటైర్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఫ్లాప్ షో అయిపోయింది, లాస్ట్ అయినా ఆయనకు రన్స్ కూడా రావట్లేదు, కానీ రిటైర్ కావట్లేదు. సో అప్పుడు ఎవరో, ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ క్రికెట్ కామెంటర్, మేబీ రిచీ బెనో ఆర్ సంబడి ఎల్స్ ఆస్ట్ ఈ ప్రశ్న అడిగారు ఆయన, వెన్ పీపుల్ లీవ్ క్విట్, మీరు రిజైన్ చేసినప్పుడు, మీరు రిటైర్ అయినప్పుడు అడగాలి వై, ఎందుకు చేస్తున్నారని, నాట్ వై నాట్, ఎందుకు చేయట్లేదని. అడిగే ముందే మీరు వెళ్ళిపోవాలి సీన్ నుంచి.
దానికోసం ఆ టైంలో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎందుకు వదిలిపోతున్నారు అనే క్వశ్చన్ రావాలి అక్కడ. అది రావాలి, అప్పుడే అడుగుతారు. లేకుంటే మీరు ఎప్పుడు పోతారు, ఎప్పుడు రిజైన్ చేస్తారని కాదు. సో మీకు టైం అయినప్పుడు యూ జస్ట్ మెల్ట్ అవే ఇన్ టు ద సన్సెట్. ఇళయరాజా హ్యాపెన్. చాలామంది గంగా అమరన్ ఉన్నారు, హిందీలోనే తీసుకోండి ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రీతం లాంటి ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు స్టేజ్ షోస్ చేస్తారు. ఇండస్ట్రీ మారిపోయింది. దెర్ ఇస్ మోర్ యాక్సెంట్ ఆన్ స్టేజ్ షోస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ టూర్లు కానివ్వండి, యూట్యూబ్లో వీడియోలు చేయడం, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీగా మారిపోయింది అది. సారేగామా ఇట్ సెల్ఫ్ హెస్ రీఇన్వెంటెడ్ ఇట్ సెల్ఫ్. అట్లాంటి పరిస్థితులు నన్ను ముస్లిం అని చెప్పి నాకు పాటలు ఇవ్వట్లేదు, నన్ను మ్యూజిక్ సెట్ చేయట్లేదు అంటే ఇట్స్ అ రాంగ్ కానటేషన్, టోటలీ రాంగ్. అది రమణ్ గారు ఎందుకు చేశారు అనేది ఇప్పుడు అనేదో క్లారిఫికేషన్ అంత ఇస్తున్నారు, కానీ అది క్లారిఫికేషన్ ఇస్ నాట్ రియలీ కన్విన్సింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. వెరీ రీసెంట్గా చేసినటువంటి చావా మూవీని కూడా ఆయన డివైజివ్ మూవీగా, ఒక విభజన వాదాన్ని చెప్తున్నటువంటి మూవీగానే ఆయన చెప్తూ వచ్చారు. మనం చావా చేసినప్పుడు ఆయనకు తెలుసు కదా హిస్టరీ గురించి చెప్తున్నారని, ఆయన బీజీ స్కోర్ చేశారు దానికి. మీకు సినిమా గురించి మే హ్యావ్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్, కానీ చూపించింది నిజమా కాదా అని ఫస్ట్ క్వశ్చన్. జోధా అక్బర్ చేసినప్పుడు అడిగారా నిజమా కాదో చూపిస్తున్నారు, దట్ ఈస్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్, అంత ఏం లేదు. అక్బర్ వాజ్ నాట్ హ్యాండ్సమ్ ఫెలో, ఈ వాజ్ లింపింగ్ ఉండే, ఆయనకు ఒక కాల్కి ప్రాబ్లం ఉండే, ఈ వాజ్ నాట్ గుడ్ లుకింగ్ అట్ ఆల్. కానీ చూపించింది ఏంటి మనకి, ఓ హ్యాండ్సమ్ హృతిక్ రోషన్ లాంటి వాళ్ళు వెరీ హ్యాండ్సమ్, జోధా హిందూ ఆమెని పెళ్లి చేసుకుంటున్నారు, ఇదంతా. బట్ అక్కడ ఎవరు మనం అబ్జెక్ట్ చేయలేదు. హిస్టరీలో పాసిబిలిటీ జరుగుంటుంది, హిస్టరీలో అది ఉంది, వీ యాక్సెప్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్ వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీ డామినేట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు అంత డామినేషన్ లేదనుకోండి, ఆ డామినేషన్ టైంలో మనం ఎప్పుడైనా అబ్జెక్ట్ చేశాము. వీళ్ళు ఏదైనా సినిమాలో, చాలా తక్కువ సినిమాలో వాళ్ళు ముస్లిం నేమ్స్ వాడారు, చాలా మటుకు హిందూ నేమ్సే ఉండేవాళ్ళు. వీ నెవర్ అబ్జెక్టెడ్ సెయింగ్ యు ఆర్ అ ముస్లిం గా, యూ షుడ్ యూజ్ ఓన్లీ ముస్లిం. దట్స్ ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ అ మేక్ బిలీవ్ ఇండస్ట్రీ. దాని ప్రకారం మనం పోతే ఆ ఫ్లోలో వెళ్ళిపోవాల్సిందే మనం. కానీ ఇక్కడ ఈ జరిగిన దానికి ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకురావడం అని, అండ్ దట్ టు ఫ్రమ్ ఎ పర్సన్ లైక్ ఏఆర్ రెహమాన్ ఇస్ వెరీ వెరీ చాలా డిసప్పాయింటింగ్ అనమాట. ఎందుకు చేస్తున్నారు అది? ఆ ఫ్లోలో వెళ్ళిపోయారా, బీబీసీ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఫ్లోలో వెళ్ళిపోయారా, లేకుంటే ఆయన ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారా అనేది చాలా మట్టుకు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న. ఆయన పర్సనల్ లైఫ్లో కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన అందరికి తెలిసింది. వీ నెవర్ ఆస్డ్, ఇండస్ట్రీ నెవర్ ఆస్డ్ డివోర్స్ ఎందుకు జరిగింది. హిస్ వైఫ్ గేవ్ సమ్ స్టేట్మెంట్, ఆమె ఇప్పుడు ఏదో లండన్లో ఉంటుందంటే మనకు తెలియదు, అది మనం ఎప్పుడు అడగక్కర్లేదు, ఎందుకంటే దట్ ఈస్ అ పర్సనల్ లైఫ్. అది ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది, అటువైపు వెళ్ళకూడదు మనం అసలు. కానీ ఎప్పుడు ఇదే మాట ఉంటుంది కవిత గారు, దిస్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మీరు క్రికెట్ చూడండి, మీరు బ్యాడ్మింటన్ చూడండి, పివి సింధు, సైనా నెహ్వాల్. ఇప్పుడు సైనా నెహ్వాల్ ఎక్కడ ఉందండి? షీ హ్యాడ్ అచీవ్డ్ అ పీక్ వచ్చేసినప్పుడు అయిపోయింది అక్కడి నుంచి. లేదు నేను ఇంకా ఆడుతూనే ఉంటానంటే నోబడీ విల్ యాక్సెప్ట్. మీ పీక్ ఒక టైం ఉంటుంది, అది అంటే ఈవెన్ బాస్కెట్బాల్ తీసుకోండి, క్రికెట్ తీసుకోండి, యంగ్ ఏజ్లోనే మీరు పీక్ అయిపోతారు, దాని తర్వాత యూ స్టార్ట్ డ్రిఫ్టింగ్ డౌన్. మీరు ఎప్పుడు వెళ్ళిపోవాలో అప్పుడు మీరు ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసేయాలి. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కూడా మీరు చూడండి తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉన్నారు. ఒక టైంలో లిరిక్స్ రాసేటోళ్ళే చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, ఆరుద్ర కానీ, శ్రీశ్రీ కానీ, పాడేటోళ్ళు ఘంటసాల, ఎస్పీబీ. కానీ ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? చాలా తక్కువ, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ఇండస్ట్రీ మారిపోయింది, ఆ ఫార్మాటే మారిపోయింది, ప్రజెంటేషన్ ఫార్మాట్. కొన్ని టైంలో 6 సాంగ్లు రికార్డ్ చేస్తారు, కానీ సినిమాలు 2 సాంగ్లే తీసుకొస్తారు. బికాజ్ ద డైరెక్టర్ వన్ సిట్టింగ్ ఆన్ ద పోస్ట్ ప్రొడక్షన్ టేబుల్, ఆయనకి ఏమనిపిస్తుంది అంటే ఆ ఫ్లో పోతుంది, పాట వచ్చినప్పుడు వీల్ రెడ్యూస్ ఇట్ టు 2 సాంగ్స్, ఫైన్. కానీ మార్కెట్లో 6 సాంగ్లు రిలీజ్ చేస్తారు. రిలీజ్ అంటే ఏంటి? క్యాసెట్ లేదు, నేను చెప్పినట్లు సీడీలు లేవు, ఏం లేవు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ యూట్యూబ్, దాట్స్ ఇట్. లేకుంటే ఏదైనా ఎఫ్ఎం స్టేషన్లో ప్లే చేస్తారు మీరు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ మారిన మాట రెహమాన్ గారు అంగీకరించట్లేదు. మ్యూజిక్ ఒక పవర్ షిఫ్ట్ అనేది జరిగింది, అక్కడ క్రియేటివిటీ లేని వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే ఒక మాట. ఎవరైనా క్రియేటివిటీ లేని వాళ్ళు తీసుకొచ్చి సినిమా చేస్తారా? ఈ ప్రాబ్లం కాంతారాలో వచ్చింది, మీకు గుర్తుంటుంది. కాంతారా రిలీజ్ అయినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగింది. హిందుత్వ ఎలిమెంట్ దాంట్లో మేక్ బిలీవ్ చేశారు, దాంట్లో లేనిపోయిన బ్లాక్ మ్యాజిక్ లాంటి, బ్లాక్ మ్యాజిక్ ఇక్కడ లేదు అక్కడ. బట్ ఇట్ ఈస్ అ ఆర్ట్ ఫామ్. మా ఊర్లో ఉంది, నార్దర్న్ కేరళలో ఉంది, అది తెయ్యం అంటారు దాన్ని అక్కడ. దట్స్ అనదర్ ఫామ్ ఇస్ వాట్ యూ షోడ్ ఇన్ అప్పర్ కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో. అక్కడ ఇది అక్కడ జరుగుతున్న ఒక క్లాసికల్ ఆర్ట్ ఫామ్. అది దాన్ని కొంచెం ఒక ట్విస్ట్ ఇచ్చి చేసినప్పుడు దాంట్లో తప్పేముంది? ఆమీర్ ఖాన్ లార్డ్ శివాని టాయిలెట్లో 3 Idiots తిప్పినప్పుడు మనం ఎవరు తిట్టలేదు ఆయన్ని, ఎందుకు చేసామని చెప్పేసి.
మనందరూ తెలుసు. చాలా కొంతమంది కోపం వచ్చింది, మీ రిలీజన్లో ఉన్న ఎవరైనా ప్రాఫిట్స్తో చేస్తారంటే ఎవరు అడగలేదు అది. కానీ మనం బికాజ్ హిందూ రిలీజన్ యాక్సెప్ట్స్ ఇట్. ఓకే సరే, వీ లాఫ్ ఎట్ అవర్ గాడ్స్, మనం నవ్వుకుంటాం ఒక్కసారి, మంచిదే కదా, ఓకే తమాషాగా ఉంది కదా, చాలా బాగుందంటాం. కానీ ఆలోచించండి, అది ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ టిండర్ బాక్స్ మూమెంట్. ఆ మూమెంట్లో అది పెద్ద గొడవ అయితే ఆ సినిమానే ఫ్లాప్ అయిపోతుండే. కానీ జరగలేదు, ఇట్ వెంట్ యాజ్ అ నార్మల్ రూట్ వెళ్ళిపోయింది. కానీ రెహమాన్ గారికి సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ వెన్ హీ వాజ్ దిలీప్. హైదరాబాద్కి వస్తుండే ఆ టైంలో, ఇక్కడ ఒక ఏజెన్సీలో వచ్చి చాలా తక్కువ అమౌంట్కి ఒక చిన్న కీబోర్డ్ తీసుకొచ్చి ట్రైన్లో వచ్చి ఇక్కడ వచ్చి కీబోర్డ్ ప్లే చేసి వెళ్ళిపోతుండే. ఒకసారి చాలా కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్లైట్లో వస్తుండే, కానీ ముందైతే ఓన్లీ ట్రైన్లో వస్తుండే. మెట్రో షూస్ కానివ్వండి, బిగ్ షాట్ లాంటి షాప్స్కి యూస్ టు ప్లే జింగిల్స్. ఆ ఇండస్ట్రీ నుంచి అఫ్కోర్స్ ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ ఇళయరాజా యాజ్ అ కీబోర్డ్ ఆర్టిస్ట్. అక్కడి నుంచి పైకి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయి ఆయనకి. అండ్ మనం కూడా మెచ్చుకుంటాం, గుడ్ మ్యూజిక్. మీరు చెప్పినట్టు 2 ఆస్కర్లు, గ్రామీలు, స్లమ్ డాగ్ మిలియనర్ లాంటి సినిమాలకి, దట్ ఆల్ వాజ్ దేర్. మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ ద పినకిల్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ఇండియా, భారతదేశంలో. సాహిర్ లుధ్యాన్వి రాసిన పాటలు, ఆనంద్ బక్షి గారు రాసిన పాటలు, శంకర్ జైకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఎస్డి బర్మన్ నేను చెప్పాను, ఆర్డి బర్మన్, సి రామచంద్ర, కళ్యాణ్ జీ, చాలా మటుకు మీద బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేర్. ఇప్పుడు దాంట్లో చాలామంది దే పాస్ట్ అవే. ఉన్నోళ్ళు కూడా వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్. ఈ ఇండస్ట్రీలో ఒక ఫేవరెటిజం ఉందంటే ఉంది. అది ఈవెన్ వెన్ లతా మంగేష్కర్ వాజ్ అలైవ్, చాలా మటుకు అలిగేషన్స్ ఆమె మీద ఉండే. దట్ ఆమె షీ యూస్ టు డిక్టేట్ టు మ్యూజిక్ డైరెక్టర్స్. ఒక మోనోపలి లాగా. మదన్ మోహన్ గారితో నేను చేయను ఎప్పుడని చెప్పి ఒకసారి ప్రాబ్లం ఉండే ఆమెకి. సుమన్ కళ్యాణ్పూర్ లాంటి వాళ్ళు, వాణి జయరామ్ లాంటి వాళ్ళు ఆమె పైనకి రానిలేదు అసలు. షీ నెవర్ గివ్ అన్ ఆపర్చునిటీ ఎక్సెప్ట్ ఫర్ హర్ సిస్టర్ ఆశా భోస్లే. అట్లాంటి ఒక మోనోపలి ఉంది. దాని తర్వాత మనం చూసాం సడన్లీ అనురాధ పౌడ్వాల్ లాంటి వాళ్ళు, బికాస్ సడన్లీ గుల్షన్ కుమార్ గారు ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత గుల్షన్ కుమార్ హత్య జరిగింది. అది కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద పాలిటిక్స్. అది అందరికీ తెలిసింది. ఎందుకంటే అక్కడ డీ గ్యాంగ్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. సినిమాల్లో ఈ బ్లాక్ మనీ కానివ్వండి, ఈ డ్రగ్స్ మనీ కానివ్వండి, హవాలా డబ్బులు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల కవిత యూ వుడ్ అబ్జర్వ్, ఈ ఇండస్ట్రీ కార్పొరేటైజేషన్ అయిపోయింది కంప్లీట్గా. ఒకసారి బీఆర్ ఫిల్మ్స్ ఉండే, యశ్ చోప్రా ఫిల్మ్స్, ఇప్పుడు అందరూ కంపెనీలు తయారు చేసుకున్నారు. అది ఎవరైనా ఉండేవాడు, కరణ్ జోహార్ ఉండొచ్చు, బాలాజీ టెలిఫిల్మ్, ఎక్తా కపూర్ ఉండి, వీళ్ళందరూ దే ఫార్మ్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్. వాళ్ళు బ్యాలెన్స్ షీట్ చూస్తారు. మేము ఒక సినిమా తీయాలంటే ఎంత డబ్బులు పెట్టాలి, దాంట్లో ఎంత డబ్బులు వస్తుంది, ఓటీటీలో ఎంత డబ్బులు వస్తుంది, మాకు థియేటర్ రిలీజ్లో ఎంత వస్తుంది, ఇది వాళ్ళు చూసేది ఫస్ట్. అండ్ న్యాచురల్లీ కాస్ట్ కటింగ్ ఉంటుంది. ఎంత తక్కువ చేయొచ్చు అంత కాస్ట్ కటింగ్ తగ్గిస్తున్నారు. పాసిబ్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక్కటే ఇప్పుడు కూడా వేర్ ద హీరో ఈస్ పేడ్ 100 crores, 50. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ చూడండి, దే ప్రొడ్యూస్ బ్రిలియంట్ మూవీస్. కానీ మోహన్ లాల్, మమ్ముట్టి కూడా ఇంత డబ్బులు రావు. బికాజ్ మేబీ ఇండస్ట్రీ సైజ్ చిన్న ఉంది అక్కడ, వాళ్ళ ఆడియన్స్ సైజ్ చిన్న ఉంది. మ్యాక్సిమం కేరళ అండ్ గల్ఫ్, కొంత మటుకు యూరోప్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బహుశా ఇంకా పెద్దగా ఉంటుంది, చాలా మటుకు ఆడియన్స్ నార్త్ అమెరికాలో ఉంటారు, అక్కడ కలెక్షన్ బాగుంటుంది అని చెప్పి ఎక్కువ కానీ ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు రెమ్యునరేషన్ ఇవ్వలేకపోతున్నారు. అదర్ డే సా అన్ ఆర్టికల్, ఎవరో ప్రొడ్యూసర్ చెప్తున్నారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ని యాక్ట్రెసెస్ అని చెప్పాలి మనం యాక్చువల్లీ, వాళ్ళ దగ్గర మేము వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు రెడ్యూస్ దర్ ఫీస్, వాళ్ళ ఫీజు తగ్గించమని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకు లేకుంటే ఇట్ వోంట్ వర్క్అవుట్. ఒక్క వారం కూడా సినిమా హౌస్ఫుల్ నడవదు మీకు థియేటర్లలో. ఇప్పుడు దురంధర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అది వచ్చినప్పుడు ఇంకా పెద్ద గొడవ జరిగింది. నేషనలిజం, మ్యాషోయిజం, హిందూ ఇది, ఇస్లాం బ్యాషింగ్, ఇస్లామాఫోబియా జరిగింది. పాకిస్తాన్లో జరుగుతుంది, చూపించాం. ఐ గివ్ ఎన్ ఆడియన్స్ ఎగ్జాంపుల్ మీకు. ఈ దురంధర్ వచ్చింది ఒక 3-4 వారాల తర్వాత ద సినిమా ఇక్కీస్ అని ఒక సినిమా వచ్చింది, బేస్డ్ ఆన్ అరుణ్ ఖేత్రపాల్స్ లైఫ్. నేను కూడా వెళ్ళాలనుకున్నాను. రివ్యూ చదవగా నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు వెళ్ళాలి సినిమా. దాంట్లో పాకిస్తాన్ని హీరోస్గా చూపిస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ చాలా మంచి వాళ్ళని చూపిస్తున్నారు, మనం తప్పు చేసామని చూపిస్తున్నారు 71లో అని రివ్యూ చదివాను. కొంతమంది అడిగాను సినిమాకి, వాళ్ళు అన్నారు సురేష్ యూ విల్ నాట్ లైక్ ఇట్, మీరు వెళ్ళొద్దు. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దురంధర్ లాంటి సినిమాకి ఐ థింక్ మోర్ దెన్ పబ్లిసిటీ వర్డ్ ఆఫ్ మౌత్. ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే కూడా మార్కెటింగ్ దాంట్లో చాలా పెద్ద కాంపోనెంట్. మ్యూజిక్ చేసిన వాళ్ళు వెళ్ళి స్టూడియోలో కూర్చొని మాట్లాడతారు, ద యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ విల్ గో అండ్ సిట్ ఇన్ ద థియేటర్, డైరెక్టర్తో కూర్చుంటారు, ఏ స్టూడియోకి వెళ్ళాలి, ఇదంతా నిర్ణయించేది ఒక పెద్ద పిఆర్ గ్యాంగ్ ఉంది ఒకటి. వాళ్ళు డిసైడ్ చేస్తారని ఎట్లా మూడ్ సెట్ చేయాలి,
ఇది ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఏ థియేటర్లో రిలీజ్ చేయాలి, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో వెళ్ళాలా, ప్రైమ్లో వెళ్ళాలా, నెట్ఫ్లిక్స్లో వెళ్ళాలా, జీ5లో వెళ్ళాలా, ఇదంతా ఒక కమర్షియల్ అయిపోయింది. అండ్ ఏఆర్ రెహమాన్ మేకింగ్ అన్ అక్విజిషన్, నాకు అది ఐ జస్ట్ వుంట్ టేక్ ఇట్. ఎందుకంటే మీరు ఎందుకు చేస్తున్నారు అది రెహమాన్ గారు అడగాల్సింది. నౌ యూఆర్ మేకింగ్ అన్ ఎక్స్క్యూజ్ సేయింగ్ నన్ను మిస్అండర్స్టాండ్ చేశారు. బట్ ఇక్కడే మిస్అండర్స్టాండ్ చేశారు అన్నప్పుడే ఆయన చేసినటువంటి అలిగేషన్స్ 8 yearsలో అనుకున్నప్పుడు లాస్ట్ ఇయరే కదా చావాలంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఆ తర్వాత రామాయణ ఈజ్ ఇన్ ద పైప్ లైన్. అసలు మత వివక్ష గురించి అనుకున్నప్పుడు రామాయణ అనగానే ఎవరికి రిలేటెడ్ ఉంటుంది, బట్ ఇప్పుడు రెహమాన్ ఏ కమ్యూనిటీకి చెందినవాడు అనేది ఉంది. దాన్ని ఎలా తీసుకున్నారు? ఇక్కడే డిఫరెంట్ ఒపీనియన్ వినిపిస్తుంది కాబట్టి ఆయన తొలగించండి అనేటువంటి మాట కూడా సోషల్ మీడియాలో వస్తుంది కదా. దట్స్ న్యాచురల్లీ, బికాస్ ఆయన చెప్పిన మాట అదే కదా, నన్ను నా రిలీజియన్ చూసి నాకు ఆపర్చునిటీ లేదు. రామాయణ్ చేసిన ప్రాజెక్ట్కి మీ రిలీజియన్ చూసి మీకు ఇచ్చారా, లేకుంటే మీ కెపాసిటీ చూసి మీ అవుట్పుట్ చూసి ఇచ్చారా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్గెట్ హిస్ నేమ్, ద జూయిష్ కంపోజర్, హీఈస్ దేర్ ఇన్ దిస్ ఎన్సెంబ్లర్. ఆయన ఉన్నారు, ఈజ్ అ జూయిష్, రెహమాన్ ఇస్ అ ముస్లిం. అడిగారు ఎప్పుడైనా, హరి నేను పని చేయను పో, గాజా ఉండి అదే జరిగింది ఇది జరిగిందని? కాదు, మ్యూజిక్ ఇస్ మ్యూజిక్ అంతే. మన దగ్గర ఖయామ్, చాలా మటుకు ముస్లిం మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటాయి. అట్లాంటి మనుషున్నప్పుడు మనం ఎప్పుడు అడగలేదే. మొహమ్మద్ రఫీ వాజ్ అ గ్రేట్ సింగర్, వి నెవర్ ఆస్క్డ్ హిమ్ హిస్ రిలీజన్. మీరు ఏ రిలీజన్ నుంచి వస్తున్నారు, ఏ పాటలు పాడుతున్నారు? సాజిద్ నవీద్ అనుకుంటాను ఆయన కూడా ఉన్నారు. సాజిద్ నవీద్. See, there are lot of Muslims who sang in this, and that is the most best part. కానీ ఎప్పుడు మనం వెళ్ళి మీ రిలీజన్ ఏంటి, మీరు ఎందుకు చేస్తున్నారు, వై ఈజ్ మేకింగ్ అలిగి, యు ఆర్ అవుట్ ప్రైజ్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్కెట్. మీ మార్కెట్లో మిమ్మల్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఐపీఎల్ లాగా మీరు ఒక రేట్ క్రాస్ చేసి మిమ్మల్ని తీసుకోరు వాళ్ళు. యు ఆర్ అవుట్ ఆఫ్ ద మార్కెట్ టోటలీ. అది ఏ ఇండస్ట్రీ అయినా అంతే, సినిమా ఇండస్ట్రీ అని ఒకటే కాదు, ఈవెన్ క్రియేటివ్ ఇండస్ట్రీ చూడండి. ఇఫ్ యు ఆర్ అవుట్ ప్రైజ్డ్ అనగానే మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు వాళ్ళు, మీరు ఎంత పెద్ద మంచి అయినా కావచ్చు. కానీ అట్ ద సేమ్ టైం కొంచెం హంబుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మీకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఈ ఇండస్ట్రీ మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు మిమ్మల్ని. దాని తర్వాత ఇదని చేసిన తర్వాత నన్ను పక్కన పెట్టేస్తున్నారు, నాకు ఆపర్చునిటీ ఇవ్వలేట్లు. ప్రొడ్యూసర్ నన్ను వచ్చి కలిసి దాని తర్వాత వారం తర్వాత చూస్తే చైనీస్ విస్పర్స్ లాగా నాకు రూమర్స్ వస్తున్నాయి దట్ ఇది నన్ను తీసుకోలేదు, ఇంకోరిని తీసుకున్నాడు, హీ ఈజ్ నాట్ క్రియేటివ్. హౌ డూ యూ డిటర్మైన్ క్రియేటివిటీ? అదొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్ అమ్మాలంతే, అది మీరు షూ అమ్ముతున్నారా, టీవీ అమ్ముతున్నారా, కార్ అమ్ముతున్నారా అని టెలివిజన్ ఫీల్డ్లో, అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో అది ఉంటుంది. మ్యూజిక్ కూడా అంతే, ఇట్ హాస్ టు యాడ్ కలర్ టు ద సినిమా, ఒక అడ్జంక్ట్ అన్నమాట సినిమాకి. ఇది ఇప్పుడు అది కాకుండా నా మ్యూజికే ఉండాలి, నేనే చేయాలి. సారీ, ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. అండ్ రెహమాన్ గారు ఈ షుడ్ రియలైజ్ దట్ లోకం మారిపోయింది. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ హెస్ చేంజ్, స్పెషలీ లాస్ట్ కరెక్ట్ అని చెప్పినట్లు లాస్ట్ 8 years అంటే లాస్ట్ 5 years కూడా. వేరే ఓటీటీ రిలీజ్ మీకు ఎక్కువ డబ్బులు ఇస్తుంది సినిమా థియేటర్ రిలీజ్ కన్నా. పేపర్ వ్యూలో ఉంటుంది, అంటే ప్రతి మనిషి చూసినప్పుడు సపరేట్గా మీకు పేమెంట్ వస్తుంది, అది కూడా ఇంకొక రెవెన్యూ స్ట్రీమ్ ఉంటుంది. సో అది జరగానే వాళ్ళ ఫాదర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్, వాళ్ళ ఫాదర్ అట్లా చేశారు, వాళ్ళ ఫాదర్ని నెగ్లెక్ట్ చేశారు ఇండస్ట్రీ అనేది ఆయన దీనికన్నా ముందు ఇంటర్వ్యూలో చాలా చెప్పారు అది. బట్ హీ వాజ్ గివెన్ ద రెస్పెక్ట్. ఇప్పుడు కూడా మీరు ఆర్కే శేఖర్ గారి గురించి మాట్లాడినప్పుడు, కవిత గారు హీ బాట్ ఇన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ బాలమురళీకృష్ణ, మంగళపల్లి బాలమురళీకృష్ణ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ తీసుకొచ్చిన మంచి ఆర్కే శేఖర్. ఓకే, ఆలోచించండి. అండ్ ద సేమ్ బాలసుబ్రహ్మణ్యం సాంగ్ ఫర్ రెహమాన్ ఆల్సో. సో ఈ కూడా ఆయన చెప్పొచ్చు, మీ నాన్నగారితో పనిచేశాను నేను, మళ్ళీ నువ్వు వాడు అని కాదు. బట్ హీ వాజ్ హంబుల్ ఎనఫ్. అండ్ వీళ్ళిద్దరిని కలిసిన మనిషి నేను, ఎస్పీ కానీ బాలమురళీకృష్ణ, వాళ్ళ హంబుల్నెస్ చూడాల్సింది. మంగళపురం బాలమురళీకృష్ణ స్పీక్స్ టు యూ సో హంబుల్, అది వాళ్ళది ఉంటుంది. మేబీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కొంచెం అరగెంట్గా ఉండొచ్చు, కానీ రెహమాన్ది అందరికీ ఉన్నారు, కొంచెం ఆయన అలూఫ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడు. దట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ, అది వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు. ఎస్పీబీ అని ఉన్నారు, హీఈస్ నాట్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్, బట్ శంకరాభరణం లాంటి సినిమాలో ఆయన ఈ sang such beautiful songs without being trained classical singer. The capability is ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వస్తుంది. అదే కదా ఆ టైంలో ఉన్న డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ కేపబిలిటీలు ఉంటుంది. కానీ రెహమాన్ గారు ఇప్పుడు చేసిన దానికి నాకైతే ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇన్ సింక్. ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ ఇండస్ట్రీ, కంగనా రనౌత్ అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వినుంటారు, చదువుంటారు. అది ఎమర్జెన్సీ ఫిలిం ఆమె తీసిన ఫిలింకి మ్యూజిక్ సెట్ చేయడానికి రెహమాన్ గారి దగ్గర వెళ్తే హీ సెడ్ ఐ వోంట్ డూ మ్యూజిక్ ఫర్ ప్రాపగాండా ఫిలిమ్స్ అన్నారు. అప్పుడు ఆలోచించండి ఆయన మైండ్ సెట్. ప్రాపగాండా ఏముందండి ఎమర్జెన్సీలో, ఏం జరిగింది అదే చూపించారు. మీకు నచ్చకపోవచ్చు, యూ మైట్ నాట్ లైక్ ద పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ బీజేపీ ఆర్ ఎనీ రైట్ వింగ్ పార్టీ,
ఆర్ మీరు ఇందిరాగాంధీ సపోర్టర్ ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. కానీ కంగనా రనౌత్ గారు వెళ్ళి నేను ప్రాపగండా ఫిలింకి మ్యూజిక్ సెట్ చేయనంటే దాట్ షోస్ యువర్ బయస్. అంటే మీ థింకింగ్ ఒక్క వైపే ఉందన్నమాట మొత్తం. అండ్ దాట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఇన్ కేస్ ఆఫ్ రెహమాన్. యూ షుడ్ రియలైజ్ ఇప్పుడు ఇండస్ట్రీ రియలైజ్ అయ్యారా? అయ్యారు కదా, దానికోసం రియాక్ట్ అయ్యారు. ఆయన కవిత గారు మీరు ఇప్పుడు చూడండి రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న పిల్లల నుంచి యంగ్స్టర్స్ నుంచి ఎవ్రీబడీ ఈజ్ బికమింగ్ అ మ్యూజిక్ స్టార్. మీకు అక్కర్లేదు. చాలా నాకు డౌట్ వస్తుంది నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత సినిమాల పాట ఉంటుందో కూడా డౌట్ఫుల్. కంటెంట్ మీద నడుస్తుంది అంతా. హౌ పవర్ఫుల్ ఒక మ్యూజిక్, ఒక అడ్జంక్ట్ ఉండొచ్చు. హక్ అని సినిమా వచ్చింది చూడండి, ద మ్యూజిక్ ఈజ్ దేర్, ఎక్కడో ఫ్లో అవుతుంది అడ్మిట్లో, ఇట్ నథింగ్ రిలేటెడ్ టు ద సీన్. పాట వస్తుంది, పాట పోతుంది అంతే. బట్ ద కంటెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎట్లా కంటెంట్ డెలివర్ చేస్తారు, అది మన దురంధర్లో చూసాం, ఎంత లౌడ్ మ్యూజిక్ ఉంది దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ నా బ్రదర్ ఇన్‌లా మిక్స్ చేశారు ఫైనల్ మిక్సింగ్. హీ వాస్ టెలింగ్ మీ అబౌట్ హౌ హక్ ఆయన చేశారు మ్యూజిక్ ఫైనల్ మిక్సింగ్. అండ్ వెన్ హీ వాస్ కంపేరింగ్, హక్లో చాలా ప్లేసెస్తో సైలెన్స్ ఉంది. అవును. సో ఐ ఆస్క్డ్ హిమ్, మై బ్రదర్ ఇన్‌లా అజయ్ బాలకృష్ణ అడిగాను, నువ్వు సైలెన్స్ ఎందుకంటే డైరెక్టర్ వాంటెడ్ ఇట్ దాట్ వే అన్నారు. అట్ ద సేమ్ టైం మన దురంధర్ చూడండి, సౌండ్ ఉంది, కానీ దట్ మూవీ వాజ్ ఆల్సో హిట్, దాంట్లో డౌట్ లేదు. సో ఇట్ ఈస్ అప్ టు ద మ్యూజిక్ డైరెక్టర్. అది రెహమాన్ గారు చావాక్ స్కోర్ చేసినప్పుడు వీ నెవర్ ఆస్క్డ్ హిమ్ మీరు ఎందుకు చేశారు ఇట్లా అని చెప్పేసి. బికాస్ ఆయన చాలా మంచిగా స్లమ్ డాగ్ మిలియనర్ అండ్ ఆల్ ద క్లాసిక్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక టైం అయినప్పుడు యూ షుడ్ హ్యాంగ్ అప్ యువర్ బూట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ బూట్స్ పక్కన పెట్టి, ఓకే ఐ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్, మంచిగా సంపాదించుకున్నాను, నౌ లెట్ మీ రిలాక్స్, ఐ విల్ నౌ ఏం చెప్తారు, అప్పుడెప్పుడైనా ఒక సంవత్సరంలో ఒక సినిమా చేయడము, లేకుంటే ఈ చెప్పినట్ల వెళ్ళి ఏదైనా కాలేజ్లో టీచ్ చేయడం, అది ఉండాలి. అది కాకుండా ఇట్లాంటి లోడెడ్ పొలిటికల్ స్టేట్మెంట్ చేసేది ఐ థింక్ చాలా తప్పు చేస్తారు. Yes sir, thank you so Thank much you very sir. much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.